డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక ఇంటింటి ప్రచార కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ముందుగా కూటమి నాయకులతో కలిసి స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రామచంద్రపురం పట్టణంలోని 3వ వార్డులో మంత్రి సుభాష్ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ నిర్ణయాల గురించి వివరించారు. ప్రభుత్వ సేవలు, పథకాల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను తెలియజేస్తూ ప్రజల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అన్ని బంధాల కన్నా పవిత్రమైన బంధం ఈ స్నేహం అనే బంధం. అది అవసరమైతే ప్రాణాలు ఇచ్చే బంధంగా కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉన్నాం. మరి మనం మంచివాళ్ళు అయితే సరిపోడు, మన స్నేహితుడు కూడా మంచివాడు అవ్వాలి అనే నానుడు ఉంది. మంచి స్నేహానికి ఎప్పుడూ కూడా ఈ రోజున ప్రాణాలు నిలబెట్టే స్నేహంగా మారే క్షణాలు ఎన్నెన్నో. మరి నా జీవితంలో కూడా ముఖ్యంగా కందం పల్లవరాజు గారు, దొంగ శ్రీను, ఇలాంటి స్నేహాలు ఎన్నెన్నో. మరి ఈ స్నేహాలు పుట్టుకతో స్టార్ట్ అయ్యి లేకపోతే ఎప్పుడు ఎలా స్నేహం ఏర్పడుతుందో తెలియదు, కానీ వన్స్ స్నేహం ఏర్పడిన తర్వాత అది జీవితాంతకాలం, మనం ప్రాణాలు విడిచిపెట్టేంతకాలం ఆ స్నేహం కొనసాగే స్నేహం ఎందరికో దక్కదు, కొంతమందికే దక్కుతుంది. అలాంటి స్నేహాన్ని మనం ఎప్పుడూ కూడా కలకాలం మనం కాపాడుకుంటూ ఉండాలి. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, మంచి రోజులు వస్తాయి, చెడ్డ రోజులు వస్తాయి. ఏ రోజులు వచ్చినా కూడా ఎప్పుడు విడని బంధం ఏమైనా ఉందంటే అది స్నేహ బంధం. మరి అలాగే తల్లి కొడుకు బంధం ఉంటుంది, తల్లిదండ్రులు కొడుకుల బంధం ఉంటుంది, భార్యాభర్తల బంధం ఉంటుంది, స్నేహ బంధం ఉంటుంది. ఇలాంటి పవిత్ర బంధాలు పుణ్యం ఉంటాయి. ఆ బంధాలు ఎప్పుడూ కూడా మనం కాపాడుకుంటూ, మనం ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళకి సాయం చేస్తూ, తోటి స్నేహితులకు సాయపడుతూ, కష్టాల్లోని కన్నీళ్ళలోని ఎప్పుడూ కూడా విడని బంధం స్నేహబంధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ